రాష్ట్ర టీజీఈ జేఏసీ సంఘం పిలుపు మేరకు ఈ రోజు జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. తదుపరి హైదరాబాద్ లో జరిగే పాత పెన్షన్ సాధన పోరాట సభకు బయలుదేరడమైంది. సెప్టెంబర్ 1, 2024లో ప్రవేశపెట్టిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని గత 20 సంవత్సరాలుగా పోరాటం చేసినా కూడా గత ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని, అలాగే ఉద్యోగుల సమస్యలను 100 రోజుల్లో అన్నింటినీ కూడా పరిష్కరిస్తామని వాగ్దానం చేయడమైంది. ఆ వాగ్దానం మేరకు రాష్ట్ర సంఘ నాయకులు పలుమార్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని మరియు రాష్ట్ర స్థాయి అధికారులకు కలిసి విన్నపాలు చేసినప్పటికీ పరిష్కరిస్తామని తెలుపుతున్నారు. కానీ ఎలాంటి పరిష్కారం చూపడం లేదని, సమస్యలను పరిష్కరించడం లేదని, అందుకే రాష్ట్ర స్థాయిలో 206 సంఘాలతో రాష్ట్ర జేఏసీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కనువిప్పు కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మేనిఫెస్టోలో చాలా అంశాలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా మేము చేస్తాము, గత ప్రభుత్వం మీకు చేయలేదు, మేము మీకు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మా యొక్క ఓట్లన్నీ వేయించుకొని ఈరోజు ఇప్పటికీ కూడా మా జేఏసీ తరఫున, అంటే 206 సంఘాల నుంచి ఏర్పడినటువంటి జేఏసీ, మారం జగేశ్వర్ గారు చైర్మన్, కో చైర్మన్గా ఏలూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిరసన కార్యక్రమాలు, ఎన్నో వినతి పత్రాలు, ఎన్నో అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇస్తూ వస్తూ ఉంటే మేము అన్నీ చేస్తాము, మీకోసమే మేమున్నాము, ఈ ప్రభుత్వం మీది అని చెబుతున్నారు. కానీ ఏది కూడా కార్యాచరణ అనేది జరగడం లేదు. అందులో భాగంగానే జేఏసీ ఈ ఉద్యమమైనటువంటి కార్యక్రమాలు అనేటువంటి కూడా చేపట్టడం జరిగింది. అందుకే ఈరోజు ఇది సెప్టెంబర్ 1 అనేది పెన్షన్ విద్రోహ దినం అనేది ఇది ప్రారంభం మాత్రమే. దీని ద్వారా తర్వాత ప్రాతిపదికంగా అన్ని కూడా యుద్ధ కార్యక్రమాలు కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రభుత్వానికి ఇప్పటి వరకైతే మేము ప్రభుత్వానికి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో నెరవేర్చండి అని మాత్రమే కోరుతున్నాము. ఇంకా కూడా మేము ఇంత నిరసన కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే చాలా కార్యక్రమాలు కూడా, ఉధృతమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాం. అవసరం పడితే ప్రభుత్వాన్ని కూడా స్తంభించేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అందరికీ తెలిసిందే. మళ్ళీ ప్రభుత్వం దయచేసి మేము పని చేస్తున్నాం, మాకు పని చేసిన దానికి జీతం ఇవ్వండి, చేసిన పనికి మాకు వేతనాలు ఇవ్వండి అని మాత్రమే కోరుతున్నాం. గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మేము చేసిన పనికి మాత్రమే చేస్తున్నాము. ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. మరి కృషి చేస్తున్నటువంటి మాకు సరైన న్యాయం జరగకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు ఏవైతే జేఏసీ కోరినటువంటి 56 అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఫైనాన్షియల్ కొన్ని ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ కొన్ని ఉన్నాయి. నాన్ ఫైనాన్షియల్ కూడా సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం లేదు. కాబట్టి ఇదే ఒక వేదికగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, దయచేసి మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో, ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారో ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు.